ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఎందుకు తీసుకెళ్తున్నారో కరెక్ట్ కారణం చెప్పకపోతే నేను రాను అంటున్నాను. కారణం చెప్పకపోతే కదడంట. కాసేపు నేను బయట ఉంటాను, బాగా కదిలించి తీసుకురండి అమ్మా. కానిస్టేబుల్ లాఠీ తీసుకో. అబ్బో, బాగా కదిలించినట్టున్నారే. జాగ్రత్తగా కారెక్కించండి. ఓకే మేడం. పోనీ. సీనయ్య ఏం తీసుకెళ్తున్నారేంటి? ఎన్కౌంటర్ చేయడానికా? సీనయ్య, సీనయ్య! ఆ పక్కగా ఆపే, ఆపే, ఆపు. ఏంటి ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నారా? అబ్బా, స్కూల్ పిల్లళ్ళ ఎంత ముద్దుగా అడుగుతున్నావు. చూడండి, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నా నేరాన్ని నిరూపించకుండా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని నన్ను శిక్షించబోతున్నారు. సినిమా డైలాగులు చెప్పక చిన్నా. ఏమండి, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను లేకపోతే నా పద్మావతి బతకదు. మీకు మా అమ్మకి మధ్య ఏవైనా గొడవలు ఉండుంటే అవి మీరు చూసుకోండి. కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకండి హింసిస్తారు? దయచేసి నన్ను వదిలేయండి. అవును కదా. సారీ విష్ణు, నిన్ను హింసించటం మూలంగా మీ అమ్మ మీద రివెంజ్ తీర్చుకున్నట్టు ఎలా అవుతుంది? ఛ, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాం. ఐఎమ్ రియలీ సారీ. అయ్యో, వదిలేసేయండి. విష్ణుకి సారీ చెప్పండి. సారీ. ఓకేనా? ఆర్ యు హ్యాపీ? వెళ్ళు, వెళ్ళి హ్యాపీగా నీ పద్మావతితో డ్యూయెట్ పాడుకో. ఏమైంది? వెళ్ళిపో. మేము నిన్ను విడిచిపెట్టాం కదా, పారిపో. నో,
మీరు నన్ను ఎందుకు విడిచిపెట్టారో నాకు తెలుసు. నేనెక్కడికి వెళ్ళను. అబ్బా వీడేంటయ్యా లాక్ చేసినంతసేపు స్వేచ్ఛ కావాలంటాడు, తీరా స్వేచ్ఛనిస్తే కదలంటాడు. ఏయ్ అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నో, వెళ్ళవా? అయితే మళ్ళీ స్టేషన్కి వెళ్తున్నాడు. మన స్టేషన్లో అడుగు పెట్టేలోపు నీకో గుడ్ న్యూస్ వినబడుతుంది. అర్థం కాలేదా? నీ ప్రేయసి అదే ఆ పద్మావతి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? భువనేశ్వరి దగ్గర బందీగా ఉంది. ఎనీ టైం అది భువనేశ్వరి చేతిలో చచ్చిపోతుంది. ఆ ఏరియా కూడా నా సర్కిల్లోకి వస్తుంది. మొత్తం నేనిచ్చిన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఆలోచించుకో. నువ్విక్కడి నుండి తప్పించుకొని అక్కడ నీ ప్రేయస్ని ప్రాణాపాయం నుండి తప్పిస్తావా, చేతకాలివాడిలా మాకు సరెండర్ అయి అక్కడ దాన్ని చంపుకుంటావో చాయిస్ నీదే. నీకు ఆలోచించుకునేంత టైం లేదు. అర్రే మిస్ అయ్యాడే. మేడం మీ గురి తప్పడం ఏంటి మేడం? మీరు షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ కదా, అంటే మీరు కావాలనే పక్కకు కాల్చారు కదా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ భువనేశ్వర్. ఏం మేడం ఎందుకు వదిలేశారు? వాణ్ణి మనం ఇప్పుడు కాల్చి చంపితే మన మీద కేసు అవుతుంది. అది పెద్ద ఇష్యూ అవుతుంది. అదే వాడు మనల్ని కాల్చి పారిపోయాడని కేసు పెడితే వాడి మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు ఇష్యూ అవుతాయి. అప్పుడు వాడిని చంపడానికి ప్రభుత్వమే అధికారికంగా మనకి అవకాశం ఇస్తుంది. మీరు సూపర్ మేడం. కానీ వాడు మన మీద ఫైట్ చేయట్లేదు కదా మేడం? ఇప్పుడు చేస్తాడుగా. na 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 na
సారీ సాంబయ్య, నువ్వు నాకు నమ్మకస్తుడివి కదా, అందుకే నిన్ను కాల్చాను. నువ్వు ఓ గంట ఈ బాధను భరించావనుకో, నీ ఇంట ₹1,00,00,000 హాయిగా ఈ వంకతో ఓ సంవత్సరం పాటు మెడికల్ లీవ్ తీసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చెయ్యొచ్చు. మీ ఇద్దరికి నేను కోట్లిప్పించే బాధ్యత నాది. అరే ఏంటయ్యా ఇది, అలా చూస్తారేంటయ్యా? ఒక హంతకుడు దాడి చేసి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ ని కాల్చిపారేసి వెళ్ళిపోతుంటే చూస్తారేంటి? పట్టుకోండయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి. అలాగే మేడం. కామాక్షి, నీ పతనానికి పర్ఫెక్ట్ ప్లాన్ ప్రిపేర్ అయింది. ఎక్కించండి ఎక్కించండి. ఎవరు నువ్వు? ఆగో. పద్మావతి, 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 రేయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పద్మావతి ఎక్కడుంది? అది ఇక్కడెందుకుంటుంది? తను మీ దగ్గరికే వచ్చిందని నాకు తెలుసు ఆంటీ. తను ఎక్కడుందో చెప్పండి. సారీ సుప్రియ, నీకిలా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏం నటిస్తున్నావురా? నటించడం ఏంటి? నటించడం ఏంటి? మరి నటించకపోతే ఏంటి? నీ చేతులతో నా కూతుర్ని చంపి అవే చేతులతో పూలేసి దండం పెడుతుంటే దీన్ని నటన కాక మరేమనాలి? సుప్రియ నేను చంపడం ఏంటి ఆంటీ? మీరు పొరపాటు పడుతున్నారు. చూడండి ఆంటీ, సుప్రియ నాకు చాలా మంచి ఫ్రెండ్. తను నన్ను ప్రేమించింది, కానీ తనను నేను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. అదొక్కటే మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అంతేకాని తన మీద నాకు కోపం గాని, కక్ష గాని, ద్వేషం గాని అసలు ఇవేవీ లేవు. అయినా నా గురించి మీకు తెలుసు కదా ఆంటీ. తెలుసు, నీ గురించి తెలుసు, మీ అమ్మ గురించి తెలుసు. మీ అమ్మ మనుషుల్ని అవసరాలకి వాడుకొని వాగు దాటాక తెప్ప తగలేసే రకం. నువ్వేమో నీతో పాటు తెప్పలో తీసుకెళ్లి నడి వాగులో మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా ముంచే రకం. ఇద్దరు ఇద్దరే, ఎంతైనా ఆ తల్లి రక్తమే కదా. దాని లక్షణాలు బుద్ధులో ఎక్కడికి పోతాయి? ఆంటీ, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. అరే, సుప్రియ చనిపోయిందంటే నాకే ఎలాగో ఉంది. అలాంటిది కన్న తల్లి. మీకెంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఆంటీ. కానీ దయచేసి నన్ను మాత్రం అపార్థం చేసుకోకండి. కొద్ది రోజులు ఓపిక పట్టండి. సుప్రియ మరణం వెనుకున్న రహస్యం ఏంటో, అసలు సుప్రియ ఎలా చనిపోయిందో నేను పూర్తి సాక్ష్యాధారాలతో మీకు నిరూపిస్తాను ఆంటీ.
అప్పటిదాకా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అందాక నువ్వు బతుకుంటే కదా. నీకో సీక్రెట్ చెప్పనా? ఎలాగూ చావబోతున్నావు కదా, జరుగుతున్నది జరగబోయేది మొత్తం చెప్తాను విను. నీకు ఎన్కౌంటర్ మిస్ అయింది కదా, అది నువ్వు తప్పించుకొని పారిపోవడం వలన జరిగిందనుకుంటున్నావా? కాదు, ఇదంతా ప్రీ ప్లాన్. పథక రచన చేసింది నేను. అమలు చేస్తుంది సిఐ జ్వాల. ఎందుకిలా చేశావో తెలుసా? నువ్వు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న హంతకుడివి. నిన్ను విచారణలో భాగంగా తీసుకెళ్తుంటే నువ్వు పోలీసుల మీద కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోయి నా మీద దాడి చేయడానికి ఇక్కడికొచ్చావు. ఇప్పుడు నీ మీద హయ్యర్ అఫీషియల్స్ కి, మెజిస్ట్రేట్ కి జ్వాల లిఖితపూర్వకంగా అందించిన సమాచారం ఇదే. నీలాంటి నరరూప రాక్షసుడు సభ్య సమాజంలో స్వేచ్ఛగా తిరగడం ప్రమాదమని భావించిన యంత్రాంగం నీ మీదిప్పుడు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేయబోతుంది. ఇక మీదట నువ్వెక్కడ కనపడినా నిన్ను పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తారు. ఇప్పుడు అర్థమైందా ఈ భువనేశ్వరి దేవి అంటే ఏంటో? నా కూతురి చితి మంటలు ఆరేలోపు నీకు పాడ రెడీ చేస్తాను. నా కూతురి ఫోటో పక్కనే ఇది ప్రేమించిన నీ ఫోటో కూడా పెట్టబోతున్నాను. ఇది బతుకుండగా నీ పక్కన నిలబడలేకపోయింది. చచ్చిన తరువాత దాని కోరిక నెరవేరబోతుంది. థ్యాంక్స్ ఆంటీ. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. చనిపోయిన మీ కూతురికి తెలుసు. న్యాయం నా వైపు ఉంది, కానీ ప్రస్తుతానికి కళ్ళు మూసుకుంది. ఏదో ఒక రోజు నిజం నిప్పులాగా మండుతుంది. ఆ వెలుగులో మీరు కళ్ళు తెరుచుకుంటారు. అప్పటిదాకా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా మీద నాకు నమ్మకం లేకపోయినా మా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. పద్మావతి ప్రేమని గెలిపించడానికైనా నేను జాగ్రత్త పడతాను. ఎక్కడికి పోతావు? నువ్వెక్కడికి పోయినా, ఎంత దూరం పరిగెత్తినా, ఎక్కడ దాక్కున్నా ఈ భూమి మీద ఉంటావు కదా. నువ్వు ఏ మూలన కలుగులో నక్కినా పోలీస్ కళ్ళకి కనపడకుండా ఉండలేవు కదా. నువ్వు వాళ్ళ కళ్ళకి కనపడ్డ మరుక్షణం వాళ్ళ గన్లోని బుల్లెట్ నీ గుండెల్లో దిగుతుంది. ముందు నీ చావు, తరువాత పద్మావతి పతనం. ఆ వరుసలోనే మీ అమ్మ, మీ కుటుంబం మొత్తం నా కనుసైగలతోనే జరుగుతుంది. మీ ముగ్గురికి మరణ శాసనం రాసేది నేనే.
ఆల్ ద బెస్ట్ ఆంటీ. మేడం, కోర్టులో కేసు అయితే ప్రొడ్యూస్ చేశాం. అన్ని ఎవిడెన్స్లు మనకు ఆపోజిట్ గా ఉన్నా హత్య జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు కాబట్టి ఈ కేసుని మనం కొంచెం చాకచక్యంగా డీల్ చేస్తే ఈ హత్య కేసుని మనం ఇంకొకరి మీదకి డైవర్ట్ చేయగలం. అప్పుడు విష్ణుబాబుని మనం ఈజీగా బయటకు తీసుకురాగలం. మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి, కానీ మా విష్ణు మాత్రం తొందరగా ఇంట్లో ఉండాలి. అవును లాయర్ గారు, మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసు నుంచి కాపాడండి. అసలు సుప్రియను చంపేసిన వాళ్ళెవరో కనిపెట్టండి. వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. పాపం సుప్రియ నాకు చాలా మంచి ఫ్రెండ్. తప్పకుండా బాబు, మీ అన్నయ్యకి ఏం కాదు. అతన్ని సేఫ్ గా బయటికి తీసుకొస్తాను. కానిస్టేబుల్ సార్, కమ్ ఆన్ సెర్చ్. ఓకే సార్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఏంటిది? మీరొచ్చింది ఎవరింటికో తెలుసా? తెలుసండి, ఓ అమాయకురాలైన ఆడపిల్లని అతి కిరాతకంగా చంపిన ఓ హంతకుడింటికి. ఏయ్,